ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7. పూర్ణపు దత్తావతారాలు కూడా వారి రూపాలే. సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గన్గాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరాక అతడు మొక్కు తీర్చలేదు. అతడు 1914లో షిరిడీ దర్శించాడు. కానీ అతన్ని చూస్తూనే సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకు ఇంత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరాన్ని చీల్చి నీకొకరిని ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు. బాబా ఒకరోజు ఒక కథ చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడనైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసము పెద్ద గులాబీ పూలుగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది. సాయి మాణిక్య ప్రభువులు ఒక్కరే అన్నమాట. శ్రీ సాయి పూర్ణ దత్తావతారం గనక దత్తాత్రేయుడు త్రిమూర్తాత్మకుడు, పరబ్రహ్మ స్వరూపి. సృష్టాదిలో సృష్టి స్థితిలయలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడు గురుస్వరూపి అయి మునిజన వంజుడై అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని పాత్రతను అనుసరిస్తూ అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే పైవృత్తాంతములో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు, కానీ అతడు నిరసించాడు. తత్ఫలితంగా ముకుందుకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సార్వజనీనికమైన అతని సంకల్పం నెరవేరలేదని తర్వాత వృత్తాంతం తెలుపుతుంది. భక్తులకు తామే దత్తస్వామి, దత్తావతారములైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట స్వామి అని అనుభవాలిచ్చారు. అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు. అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు. ఏకనాథునికి వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుడు కేవలము దేవతలలో ఒక్కరు మాత్రమే కాదు, అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే సద్గురుతత్వమే దత్తస్వామి. అందుకే అటువారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మసంభవుడు, ఇస్లాంలో ఖిజీర్ మరియు మహబూబ్ సుబానీలుగా ఆ తత్వమే ప్రకటనమైంది. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు. ఫిబ్రవరి 1918లో బాపూజీ శాస్త్రి అనే భక్తుడు గంగాజలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన దాసనవమికి సజ్జన్గఢ్ వెళ్ళటానికి అనుమతి కోరాడు. అప్పుడు సాయి నవ్వి, నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జన్గఢ్ వెళ్ళాడు. అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున 3 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదాస స్వామి కూడా. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూసుకోవాలి. సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మదుల వారి ఖలీఫా హజరత్ అలీగా దర్శనమిచ్చారు. ఇలాంటి లీలలు సాయిబాబా తమ పూర్వజన్మలలోనే పరిపూర్ణుడైన దివ్యపురుషుడని నిరూపిస్తాయి. ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశముఖ్ ఉరఫ్ వెంకూసా కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు. చిత్రమేమిటంటే ముకుంద బ్రహ్మచారి గుర్చి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారము ఉంది. నాటి మొఘల్ చరిత్రకారుడు బిల్లీగ్రామి ఆ విషయం ఇలా వ్రాశాడు. ముకుంద్ అనే బ్రహ్మచారి మరుజన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశారట. అతడే మరుజన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారు. శ్రీ సాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహనీయుల రూపాలలో కూడా విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే. బాబా మహాసమాధి చెందినప్పుడు హార్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనం ఇచ్చి, ఇప్పుడు సాయికేడాలో ఉన్నాను, వచ్చి దర్శించుకో, శోకించకు అన్నారు. ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ దునీవాలా దాదా అనే మహాత్ములు ఉన్నారు. వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్. కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు. వారిద్దరూ వేరు కాదు. విదేశం నుంచి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబము మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులము అన్నారు శ్రీమతి డోంగ్రే. షిరిడీ వెళితే రమణ మహర్షి సాయిబాబా వేరు కాదని
మీకే తెలుస్తుంది అన్నారా సాయి భక్తులు. కొంతకాలానికి బొంబాయి నుంచి శ్రీమతి డోంగ్రే ఆమె స్నేహితురాలు శ్రీమతి బాట్కల్ షిరిడీ వెళ్ళారు. అక్కడ గురుస్థానంలోని సాయిపటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనమైంది. వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒక వారం పారాయణ చేశారు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7 సంపూర్ణం.